సౌమ్య గారు ప్లీజ్. సారీ అండి, మిమ్మల్ని క్షమించమని అడగడానికి కూడా ముఖం చల్లటం లేదు. నా ప్రవర్తనతో మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. మీరు డబ్బులు ఇచ్చారు, నా బైక్ దొరికింది, కానీ నేను మిమ్మల్ని అన్న మాటలు మాత్రం అలా మిగిలిపోయాయి. ఐఎమ్ సో గిల్టీ. మీరు మీ డబ్బు తీసుకున్నాను, క్షమించండి ప్లీజ్. సౌమ్య గారు అబ్బాయికి చదువు ఉద్యోగం లేకపోయినా పర్వాలేదురా, కానీ సంస్కారం మాత్రం ఉండాలి. అన్నీ మాట్లాడి నాకు ఫోన్ చేయి. నమస్కారం అండి. డబ్బు బైకు రెండు చేరేగా నీకు? మళ్ళీ ఎందుకు వచ్చావు? మీ డబ్బు మీకు ఇచ్చేద్దామని వచ్చానండి. పర్లేదులే, ఉంచు. నీ బైక్ రిపేర్ మనకు వస్తుంది. సారీ సార్, ఒక్క పూట నా బైక్ మీ ఇంట్లో ఉంచి హెల్ప్ చేసినందుకు నాతో ఇప్పటికే చాలా మాటలు పడ్డారు. క్షమించండి. ఉంటానండి. మీరు కాఫీ తాగండి, నేను కలుపుతాను. జాగ్రత్త, ముందు కోడిని కొట్టు. నేను కొట్టమన్నది ఆ కోడిని కాదు, ఎస్టీడీ కోడ్. ఉంటాను సార్, లెక్క చూసుకో. ఓకే వెళ్ళు. 1 2 3 4. ఏమండే బెల్లం మోగుతుంది, మీరు మాటలు కలుపుకోండి. నెంబర్ కరెక్ట్ గా కొట్టావా? తప్పు కొట్టడం మా వంశంలోనే లేదండి. ఆహా, ఏ వంశం బాబు తమరదే? బొబ్బిలి వంశమా, సూర్య వంశమా? బురద వంశం అండి. 32 33 34. హలో హలో, ఎవరండి అవతల మాట్లాడిపోయేది? మాట్లాడుతున్నది ఎవరండి? 34. 34 కాదండి, నేను అన్నవరం. మీరెవరు? నువ్వు అన్నవరమా? నేను సింహాచలాన్ని. 34. నమస్కారం అండి బాబు, 34 సింహాచలం గారు. ఆ పక్కన మా శ్రీకాకుళం బాబు ఉంటాడు, కొత్త లైన్లోకి పిలుస్తారు ఏంటండి? పిలుస్తాను, లైన్లో ఉండు. 34. కొత్త తొందరగా పిలవండి బాబు, అసలు ఇది ఎస్టీడీ మీటర్ తిరిగిపోతుంది. 35 36 37 38 39. లేవు. చెప్పండి. రే శ్రీకాకుళం, మొన్న దోళ్ళ సంతకు వస్తానని చెప్పి కొట్టేసేవేంట్రా? మా కర్ర వీనిందిరా. మీ ఎర్రగేతికి ఎన్నో నెల? ఆ ఎర్రగేతిని ఎంక్వైరీ చేసి చెప్తాను, ఆగు. ఏంటి మీరు మా శ్రీకాకుళమేనా కాదా? శ్రీకాకుళాన్ని కాదయా, సింహాచలాన్ని. నమస్కారం అండి బాబా, 34 సింహాచలం గారు. ఎక్కడ మా శ్రీకాకుళం గారు? శ్రీకాకుళంకి వెళ్ళాడా? ఎర్నాకుళం వెళ్ళాడు. ఎర్నాకుళం వెళ్ళాడా? అక్కడ ఏదో ఒక పని ఏంటి? వాడి కొడుకు భద్రాచలానికి ఫేవర్ వస్తే చూడటానికి వెళ్ళాడు. భద్రాచలానికి ఫేవర్ ఏంటండి? ఒత్తేగిస్తే వరదలు వస్తాయి కానీ. ఇంతకీ భద్రాచలం ఊరండి పేరండి? పేరండి తిరుమల తిరుపతి వాళ్ళ బాబాయ్. ఓహో, మా అబ్బాయి ఫ్రెండ్ తిరుపతి. అవునండి, శ్రీశైలానికి కూడా వాళ్ళ దగ్గర బంధువులు. మళ్ళీ శ్రీశైలం ఎవడండి? కాళహస్తి కజనండి. కాళహస్తి తెలీదా? మన కాశీగాడు ఉన్నాడా? కాశీగాడ ఉన్నాడండి? ఉన్నాడయ్యా కాశీగాడు. అదే బొంబాయి గాడి బామ్మర్ది. మన ఢిల్లీ గాడి కూతురు నుంచి పెళ్లి చేశాం కదా, పిల్ల బాగోలేదని వర్షాకాలం వదిలేశాడు. ఆ తర్వాత ఏమో మరి శీతాకాలంలో ఆ ఊటీగాడి కూతురు నుంచి పెళ్లి చేశాం. ఆడు కోటిలోనే ఉంటున్నాడు, వాటకొట్లో పని చేస్తున్నాడు. ఆ అభిష్ గారితో కౌరు పెట్టాను రమ్మని. వద్దులేండి, మనలో మన మాట అండి. 34 సింహాచలం గారండి. ఇప్పుడు ఇది వైజాగ్ కేజీహెచ్ కదండి? కాదండి, హైదరాబాదు. ఓహో, ఎర్రగడ్డ ఏరియా అన్నమాట. అవునండి. ఏం లేదండి, ఇప్పుడు తమరు 34 కోడ్ పేరు కాకుండా ఒరిజినల్ పేరు కోతని చెప్తారండి, సెవెన్ వేసుకుంటాను. అల్లారా దారికి ఇన్సూరెన్స్ నారాయణ. అయ్యి బాబాయ్, ఇన్సూరెన్స్ అండి? అండి ఒక్కసారి మీరు మా ఊరికి దయచేయరండి, నేను ఎప్పటి నుంచో ఇన్సూరెన్స్ అవ్వాలనుకుంటున్నానండి. ఎవరయ్యా నీదే? అబ్బే, అడ్రస్ ఏం లేదండి, అన్నవరం కేర్ ఆఫ్ భీమవరం. నేను పోయా గన్నవరం వచ్చేస్తానయ్యా, ఫోన్ పెట్టి. నమస్కారం అండి. ఏంటి బాబు, బురద వంశం నౌకర్ గారండి? ఏంటనే ఒక్క పాలలో నించుండి దండం పెట్టుకుంటాను. వైజాగ్ కలపరంటే హైదరాబాద్ కలుపుతారా నువ్వు? రై కలపరా, దొరదకుంటాకు తొందరగాని. అయ్యి బాబా, చేతులు దొరదలెట్టవు మరి. ఫోన్ వైజాగ్ కలపరంటే హైదరాబాద్ కలిపేసి నా దొరద తీర్చావు కదా. అది కలపడం కాదు, ఇది కలపాలి. ఆ 34 నారాయణ గడు వచ్చే టైం అయింది, అడుకుంది ఎలా? ఈడెవడు ఊరికి కొత్త మొక్కల్లాగా ఉన్నాడు, ఈడే అయ్యి ఉంటాడు. నమస్కారం అండి బాబు. రండి రండి. 34 నారాయణ గారు. అన్నవరం గారు. నేనే. రే నారాయణ గారికి బట్టలు ఇప్పా. బట్టలు ఇప్పడం ఏంటండి బాబు? స్నానం చేయడానికండి. స్నానం చేయటం ఏంటండి? ఇన్సూరెన్స్ చేస్తాను. ఏమండి, ఈ ఇన్సూరెన్స్లు క్లెయిములు ఇవి శాశ్వతం ఏంటండి? మంచి మర్యాద గౌరవం ఇవి ముఖ్యం. పలానా 34 నారాయణ గారు భీమవరం వచ్చారు, అన్నవరం అదిరిపోయేలా మర్యాదలు చేశాడనేది తెలిసిపోవాలి. అంటే ఏం మర్యాద, ఏం మన్ననా? ఏదైనా భీమవరం ఏనండి అన్నవరం గారు.
దేవుడు మీకు ఇచ్చిన వరం ఈ అతిథి మర్యాదలు. అందుకే అయ్యా గన్న వరం వచ్చాను నేను. రండి 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 ఆ సూట్ దండాలన్నా. దండాలండి. మరి చేతులన్నా? చేతులకి కాళ్ళకి ఇన్సూరెన్స్ ఎవరో ఫారిన్ లో ఉంది. మరి బాడీ అన్నా? బాడీ డెడ్ బాడీ ఏకిస్తారు బతికుండగా ఎవరో. అర్థం అవట్లేదు. నీళ్ళేంటండి ఇలా పచ్చగా ఉన్నాయి? మరి మా మామూలు మర్యాదలు ఏంటండి? నీళ్ళలో జాజికాయ జాపత్రి కలిపాం. మా మర్యాద చూసి మీరు సింధులేసేయాలి. చేస్తానా తెగేసేస్తాను చూడండి. మీకు ఎందుకు? మామూలు చిందులు కాదు, చిందులే చిందులు, గోవిందుడు చిందులు, చిందులమ్మ చిందులు, చిందులే చిందులు, చిందులురా చిందులు, చిందులంటే చిందులు, మామూలు చిందులా. ఊరు వచ్చగా సింహాచలం సింహాద్రికి ఏమొస్తాడరా? బామర్ది శ్రీకాకుళం గడ ఎక్కడికి వెళ్ళాడరా? ఎర్నాకుళం ఏ దొరతకుంటాక అంత బాగుందేంటి? అదిరిపోయి ఉంటుంది. మీ బాడీ డెడ్ బాడీ అయిపోతే ఇన్సూరెన్స్ వస్తుందా? నీ బాడీ కూడా డెడ్ బాడీ. అన్నవరంతో ఎస్టీడీలో నా డబ్బుతోనే నాతో ఎటకారం ఆడతావంటారా? ఇప్పుడు వెళ్ళరా అయ్యక్క అన్నవరం. హలో, మీతో మాట్లాడాలి. ఏమండి, మిమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టడానికి కాదు, క్షమించమని అడగడానికి. ప్లీజ్ ఆ టాపిక్ వదిలేయండి. క్షమించడానికి నాకెవరి మీద కోపం లేదు. చిన్న రిక్వెస్ట్ అండి, నన్ను ఒక ఫ్రెండ్గా చూడకపోయినా పర్వాలేదు, కానీ శత్రువులా చూడకండి ప్లీజ్. ప్లీజ్. ఉంటానండి. హలో సౌమ్య, బాగున్నావు? చిన్నప్పుడు కాన్వెంట్లో చిన్న చిన్న ఫ్రాక్లు వేసుకుని భలే క్యూట్గా ఉండేదిరా సౌమ్య. ఆ ఫ్రాక్లు ఇప్పుడేస్తేనో? మర్యాదగా వెళ్ళండి. వెళ్తాం గాని మొన్న ఎవడో దొంగ నిన్ను నానా విభజన చేశారంట కదా, అదే మాట వరుస కడిగితే నీ బావ చెప్పాడులే. అవును, ఎన్నాళ్ళు టీచర్ ఉద్యోగం చేస్తావు? నేను మేడం ఉద్యోగం ఇస్తాను, చేస్తావేంటి? ఎలాగో చెడిపోయావు కదా, మాతో వచ్చే బాగుపడదు. Idiot. మగతనం అంటే ఆడవాళ్ళని ఏడిపించడం కాదురా, ఆడదైన మీ అమ్మాయి మిమ్మల్ని చూసి సిగ్గుపడకూడదు, గర్వపడాలి. ఆటో. పిలిచిన వాళ్ళందరూ వచ్చినట్టే కదమ్మా? వచ్చారు నాన్న. తోడలుడు గారు, బాగా చూసుకోండి కాబోయే భార్యని. అమ్మాయి బాగుందండి. ఎలా ఉందిరా అమ్మాయి? అన్నం తింటాం గానీ అందం తినంగా అసలు విషయాలు మాట్లాడు. చెల్లాయిని లోపల తీసుకెళ్ళమ్మా. చెప్పండి. ఆ అబ్బాయిని చూస్తుంటే చిరాగ్గా ఉన్నాడు. నీకు నచ్చాడంటే? బావ నీకు నచ్చే సంసారం చేస్తున్నావా? నాది సంసారం కాదే, సర్కస్. నువ్వు అదే చేస్తావా? తప్పదక్కా, నాన్నని ఇబ్బంది పెట్టలేం కదా. ఇష్టం లేదని చెప్పవే. నాన్నైనా నీకు పెళ్లి చేసి పంపాలనుకుంటారు గాని పాడికట్టి పంపాలనుకోరుగా. ఒక్కసారి నాన్న గురించి ఆలోచించు. ఎన్నో ఇబ్బందులు పడి నీ పెళ్లి చేస్తే బావతో ఇప్పటికీ ఇబ్బందులు పడుతూనే ఉన్నాడు. నీకు జరిగిన దానికి మనకన్నా నాన్న ఎంత హడలిపోయాడో తెలుసా? నిన్ను ఓదార్చాలని ఆ నింద నా మీద వేసుకుంటే నాకు పెళ్లి అవదేమని బెంగతో రోజు ఏడుస్తూనే ఉన్నాడు. ఈ సంబంధం వచ్చిందని సంతోషపడ్డ నాన్నను నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పి ఏడిపించమంటావా? తల్లి లేకుండా ఇద్దరు ఆడపిల్లలు పెంచడం ఎంత కష్టమో నాన్నకు మాత్రమే తెలుసక్క. నాన్న కూడా మనిషి అక్క, మన కోసం ఎన్నిసార్లు చచ్చి బతుకుతాడు. రేపు నాకు నీకే కాదు, వేరెవరికైనా ఆడపిల్ల పుట్టిందని తెలిస్తే వాళ్ళ వైపు నాన్న జాలిగా చూడకూడదక్క. సౌమ్య,
నువ్వా ఏంట్రా ఇదే లేటెస్ట్ నైట్ డ్రెస్సా? కాదు, లేట్ నైట్ డ్రెస్ రా. చేంజ్ చేసుకుని ఓపిక లేక డ్యూటీ డ్రెస్ తో పడుకున్నాను. ఏంటి ఈ డ్రెస్ డ్యూటీనా? అబ్బా, నువ్వు జాతకం చెప్పినట్టే వాడు జాబ్ ఇప్పించాడ్రా. రాత్రి మనిషి, పగలు ఎలుగుబట్టి అయిపోయిందిరా నా జీవితం. ఆకలేస్తే చీమలు దోమలు పెడుతున్నారు, దాహం వేస్తే కుర్తీ గట్రా పోస్తున్నారు. బాధపడకరా, ఏదో చేద్దాం కదా. నేను చేస్తాం కదా. ఎప్పుడురా ఎప్పుడు? ఓం శ్రీయం వద్దిశ్యవాయుష్యవారోగ్యమాభిదాశ్యోభవానం మహీయతే ధాన్యం వశం బహుపుత్రలాభం. సమయానికి మీ పెద్దలుడు గారు లేకపోవటం చాలా లోటుగా ఉంది బావగారు. అది నిజమే అనుకోండి. క్యాంపుకి వెళ్ళారండి, వచ్చేస్తారు. మళ్ళీ గుర్తు చేస్తున్నానని ఏమీ అనుకోవద్దు బావగారు. పెళ్లి మాత్రం వీలైనంత తొందరగా చేసేద్దాం. ఎందుకంటే అబ్బాయి కోడలను తీసుకుని అమెరికా వెళ్ళిపోవాలి కదా. అలాగే బావగారు. వస్తాం బావగారు. నమస్తే.